గుడ్ మార్నింగ్ ఆల్. టుడే న్యూస్ పేపర్ అనాలిసిస్ చేద్దాం. అందులో భాగంగా మొట్టమొదటిగా ఈనాడు పేపర్లో చూద్దాం. మీ కృషి బేష్, మోదీ ఉక్రెయిన్ పర్యటనకు బైడెన్ కితాబు అనే ఒక వార్త మాత్రం ఇచ్చారు. సో దీని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. మీరు ఇది చూడండి, భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వం ఉండాలి. సో అమెరికా అధ్యక్షుడి నివాసంలో ఇరువురు చర్చలు. సో ఈ టాపిక్ కేర్ఫుల్ గా గమనించండి. ఇది క్వాడ్ సమ్మిట్, క్వాడ్రిలాటరల్ సెక్యూరిటీ డైలాగ్ అనే ఒక సమ్మిట్ లో ప్రెసెంట్ గా నరేంద్ర మోడీ పాల్గొన్నాడు అనమాట. ఇది ప్రెసెంట్ గా ఈ సమ్మిట్ వచ్చేసి అమెరికాలో జరుగుతుంది. సో 4 కంట్రీలు అంటే ఇండియా, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, ఈ 4 కంట్రీస్ తో కలిపి ఉన్న దాన్నే క్వాడ్ సమ్మిట్ అంటారు. ఎందుకు ఈ సమ్మిట్ ఏర్పాటు చేసుకున్నారు, ఎందుకు అసలు ఈ 4 కంట్రీస్ ఎందుకు కలిసాయి అనేది ఒక చూస్తే మనం దీన్ని మనం యాక్చువల్లీ ఒక మ్యాప్ లా చూద్దాం. క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్, ఇది ఇందులో 4 కంట్రీస్ ఉంటాయి. ఒకటి ఆస్ట్రేలియా, 2 ఇండియా, 3 జపాన్, 4 వచ్చేసి యుఎస్. సో ఈ ప్రెసెంట్ గా ఈ సమ్మిట్ వచ్చేసి యుఎస్ లో జరుగుతుంది. మేజర్ గా ఎందుకంటే హిందూ పసిఫిక్ మహాసముద్రంలో, ఇండో పసిఫిక్ మహాసముద్రంలో చైనా యొక్క ఆధిపత్యాన్ని తగ్గించడానికి, సో చైనా అనేది విపరీతంగా ఆ సముద్రంలో కూడా ఆధిపత్యంగా చాలా ఐస్లాండ్స్ ను చాలా ముందుకు వస్తుంది అనమాట. సో సముద్ర చట్టాలు, ఇంటర్నేషనల్ సముద్ర చట్టాల ప్రకారం ఓన్లీ ఒక 300 కిలోమీటర్స్ పరిధి దాటి ఉండకూడదు అనమాట. కానీ చైనా మాత్రం ఆ పరిధి దాటి సో మిగతా అన్ని సముద్రాన్ని మొత్తం ఆక్రమిస్తుంది అక్కడ. ఎందుకంటే చైనాకు నేవీ ప్రపంచంలోనే నెంబర్ 1 నేవీ అనమాట. సో దాని పరంగా అది చాలా ముందుకు వస్తుంది. సో చైనా ఆధిపత్యాన్ని తగ్గించడానికి ఒక సమ్మిట్ అంటే ఒక కంట్రీస్ 4 కంట్రీస్ అంటే ఈ 4 కంట్రీస్ కొంచెం ఇబ్బంది కలుగుతుంది అనమాట చైనా వల్ల. సో ఈ 4 కంట్రీస్ కలిపి ఒక కూటమిగా ఏర్పడి ప్రతి సంవత్సరం ఒక సమ్మిట్ లాగా ప్రతి కంట్రీలో జరుగుతుంది అనమాట. సో ఈసారి మాత్రం అమెరికాలో జరుగుతుంది. సో దీనికి ఓన్లీ ఈ పసిఫిక్ మహాసముద్రంలో చైనా ఆధిపత్యాన్ని తగ్గించడానికి ఏర్పడిన కూటమి. సో మెల్లమెల్లగా మిగతా రంగాలలో కూడా ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా ముందుకు వస్తుంది అనమాట. ప్రెసెంట్ గా లాస్ట్ ఇయర్ $50 బిలియన్ ఎవ్రీ కంట్రీ అనేది $50 బిలియన్ స్పెండ్ చేస్తున్నది. సో యాక్చువల్లీ పర్పస్ వేరేలాగా ఉన్నా కానీ రిమైనింగ్ అంటే వేరే పరంగా కూడా ఈ 4 కంట్రీస్ కొంచెం కలిసి ముందుకు వెళ్ళాలని కొంచెం నిర్ణయించాయన్నమాట. సో క్లియర్గా చూద్దాం.
జస్ట్ ఇది మ్యాప్ జస్ట్ ఊహించండి. సో దీన్ని మంచి ఇంకో జస్ట్ ఇది యాక్చువల్లీ ఈ 4 కంట్రీస్ కు సంబంధించింది అనమాట. సో ఇది ఆస్ట్రేలియా, ఇది వచ్చేసి ఇండియా, ఇక్కడ వచ్చేసి జపాన్, ఇక్కడ వచ్చేసి యుఎస్. సో సో ఇది పసిఫిక్ మహాసముద్రం యొక్క ఇది మొత్తం ఇట్లా దీన్నే క్వాడ్ అంటారు అనమాట. క్వాడ్రిలేటరల్ డైలాగ్ సెక్యూరిటీ డైలాగ్ సమ్మిట్. సో ప్రెసెంట్ గా ఈ కంట్రీస్ అనమాట. ప్రెసెంట్ గా వచ్చేసి ఆస్ట్రేలియా, ఇండియా, జపాన్ అండ్ యుఎస్ఏ. సో ఈ కంట్రీస్ తో కలిపి ఉన్న దాన్ని క్వాడ్ అంటారు. సో ఇది క్వాడ్ కి సంబంధించిన. సో ప్రెసెంట్ గా నరేంద్ర మోడీ అమెరికా పర్యటనలో పాల్గొని క్వాడ్ సమ్మిట్ లో ఉన్నాడు అనమాట. సో ఇంకోటి వచ్చేసి భద్రతా మండలిలో భారత్ కు శాశ్వత సభ్యత్వం ఉండాలన్న అమెరికా. సో భద్రతా మండలిలో ప్రెసెంట్ గా ఎంతమందికి ఉన్నారంటే భద్రతా మండలిలో సో బైడెన్ అమెరికా ప్రెసిడెంట్ భద్రతా మండలిలో భారత్ కు శాశ్వత సభ్యత్వం ఉండాలని నిన్న ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. సో అందులో ఎన్ని కంట్రీస్ అంటే యుఎస్ఏ, బ్రిటన్ అంటే ఇంగ్లాండ్, యూకే, 3 ఫ్రాన్స్, 4 జర్మనీ, 5 రష్యా. సో ఈ కంట్రీస్ కు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఉంది. సో దీంతో పాటు ఇండియా కూడా కావాలని సో బైడెన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అని ఈనాడు పేపర్ లో మాత్రం ఉంది. సో అది న్యూస్ అన్నమాట. నెక్స్ట్ సో ఇది క్వాడ్ సమ్మిట్. నెక్స్ట్ కరువు నేలలో ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదం. ప్రభుత్వ పనితీరును నిశ్చితంగా పరిశీలించండి, శాసనాలు రూపొందించండి. చట్టసభల ప్రధాన కర్తవ్యం ప్రజా సమస్యలపై లోతుగా చర్చించండి, వాటికి పరిష్కార మార్గాలు అన్వేషించండి. చట్ట ముఖ్య బాధ్యత ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లులను కూలంకషంగా పరిశీలించి చర్చించి వాటిలో తప్పులను గుర్తించాల్సింది ప్రజాప్రతినిధులే. సో ఎన్ని రోజుల పాటు భేటీ అయ్యేది అనేది 17వ లోక్సభలో 2019 to 2024 వచ్చేసరికి ఆ సంఖ్య 55కే పడిపోయిందంట. సో ఎంపీలు అటెండ్ కావడం అనేది చాలా తగ్గిపోతుంది వాళ్ళు.
దాదాపు 543 సభ్యులు ఉన్న పార్లమెంటులో చాలా తక్కువ మంది అటెండ్ అవుతారు. కొందరైతే అసలు అటెండ్ కూడా కాదు. సో దాని గురించే చిన్న అది స్టేట్మెంట్ ఉంది ఇనాన్లో. ఎందుకంటే వీళ్ళు ఎలక్షన్ లో గెలిపించేది ఎందుకంటే చట్టసభలో కూర్చొని చర్చించడానికి. కానీ చాలా మంది చర్చించకుండా వాళ్ళు వేరే పనులతోని వేరే బిజీతోని ఉండడం వల్ల చాలా మంది అటెండ్ కూడా అవుతలేరు. సో వాళ్ళకి ప్యాషన్ లేదు. వాళ్ళు బిజినెస్ లో వాళ్ళు వేరే వేరే రంగాలలో ఉంటారు. రాజకీయాన్ని అనేది కొందరు పలుకుబడిగా ఉపయోగించుకొని చేసే టైం, అందువల్లనే ఈ సంఖ్య అనేది తగ్గుతుంది అనమాట. సో దాని గురించి కూడా పారా అథ్లెట్లు పట్టుదలకు ప్రతిరూపాలు. సో ఇక్కడ కూడా ఒక గమనించవచ్చు. పారా అథ్లెట్లు పట్టుదలకు ప్రతిరూపాలు. సో పారా ఒలింపిక్స్ రెండు జరిగినాయి రీసెంట్ గా ఫ్రాన్స్ లో. సో ఒలింపిక్స్ లో అయితే మనకు దారుణాతి దారుణంగా ఓన్లీ 6 మెడల్స్ వచ్చాయి. కానీ పారా ఒలింపిక్స్ లో చాలా మంచి ప్రతిభను చూపించారు అథ్లెట్స్. సో అందులో భాగంగా 29 మెడల్స్ వచ్చాయన్నమాట పారా ఒలింపిక్స్ లో. ఇంకా మీరు గమనించవచ్చు, జస్ట్ 29 పథకాలు వచ్చాయి. సో అందులో చాలా గొప్పగా ప్రతిభను చూపించారు ఏది పారా ఒలింపిక్స్ లో. దాని గురించే ఇందులో న్యూస్ మనం చూడొచ్చు. కానీ లాస్ట్ టోక్యో ఒలింపిక్స్ లో 19 మెడల్స్ వచ్చాయి. సో ఈసారి మాత్రం 29 మెడల్స్ వచ్చాయి. 29 మెడల్స్ లో 7 గోల్డ్ మెడల్స్ కూడా వచ్చాయి, 13 సిల్వర్ మెడల్స్ వచ్చాయి. సో మంచి ప్రతిభను చూపించారు అనమాట. కాకపోతే ఏంటంటే అంత పాపులారిటీ వాళ్ళకు ఇచ్చిరా అంటే చాలా మంది ఇవ్వలేదు. సో వాళ్ళకు కూడా మంచి పాపులారిటీ రావాలి, వాళ్ళకు కూడా మంచి ఈ ఉద్యోగాలు. సో ఎవరైతే పారా ఒలింపిక్స్ గెలిచారో సో వాళ్ళకు కూడా కొంచెం మంచి ఈ ప్రతిభను గుర్తించి గవర్నమెంట్ వాళ్ళకు చాలా ప్రోత్సాహకాలు కూడా ఇవ్వాలి. సో ఇది దీనికి సంబంధించి. గిన్నీస్ రికార్డును ఏదో అందిందంట చిరంజీవికి. చిరంజీవికి అరుదైన గౌరవం గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు. సో చిరంజీవికి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ లో చోటు ఇచ్చారంట. అదొకటి. సో ఇంకోటి దేవర. దేవర నిన్న ఈవెంట్ క్యాన్సిల్ అయింది. చాలా మంది గొడవలైనాయి. అసలు దేవర ఈవెంట్ నోవాటల్లో జరగాల్సి ఉంటే సో ఆ ఈవెంట్ మొత్తం రద్దు చేశారు ఎక్కువ మంది గొడవల వల్ల. సో ఈవెంట్ కూడా రద్దు చేశారు. సో ఇది ఇంకోటి చెస్ లో చదరంగంలో చరిత్ర సృష్టించిన భారత్ అని ఒకటి గమనించవచ్చు. దాదాపు చెస్ ఒలింపియాడ్లో తొలిసారి స్వర్ణాలు సాధించారు అనమాట. ఛాంపియన్లుగా పురుషులు ప్లస్ మహిళల జట్లు. సో చెస్ ఛాంపియన్లు పురుషులు అండ్ మహిళల జట్లు స్వర్ణాలు సాధించారు. ఇది ఫస్ట్ టైం అన్నమాట. సో మనకు సంబంధించి ఏ, భారత్ చదరంగం పుట్టినిల్లు. ఈ క్రీడలో మనకు ప్రపంచ ఛాంపియన్షిప్, ప్రపంచ కప్ టైటిల్ ఉన్నాయి. కానీ కొన్నేళ్లుగా ఓ లోటు. చెస్ ఒలింపియాడ్లో దశాబ్దాలుగా పోరాడిన దక్కని పసిడి శనివారం వరకు 3 కంసాలతో మురిసిపోవాల్సి వచ్చింది. కానీ ఆదివారం సాయంత్రం ముగిసింది. సరికొత్త చరిత్రకు నాంది పడింది. ఇది అలాంటి ఇలాంటి సందర్భం కాదు. చెస్ పుట్టినిల్లు భారత్ పసిడి ఖాతాల్లో వెలిగిన రోజు అన్నమాట. సో గుకేష్, దివ్య వీళ్ళ జట్టు ప్రజ్ఞానంద్. కలిసి ప్రజ్ఞానంద్ తెలుగు తేజాలు కదా, తెలంగాణ
మాస్టర్ అర్జున్ ఆడిన తీరు ఎప్పుడు గుర్తుండిపోయింది. ఇది చాలా మంది ఇంకా జట్టు అన్నమాట. సో ఇదండి న్యూస్ అనాలిసిస్ ఈనాడు పేపర్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ ఆ, వేరే టాపిక్స్తో కొన్ని వీడియోస్ చేస్తాను. సో అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.